నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు బీఆర్ఎస్ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి గంజాయి మత్తులో రౌడీ షీటర్ హల్చల్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును రోడ్డుపై అడ్డంగా పెట్టి వీరంగం విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టిన ఆర్ కృష్ణయ్య ఇక డీటెయిల్స్ చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు హిమాయత్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అప్పట్లో మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఫోన్లు మాట్లాడాలంటేనే అందరూ భయపడేవారని మండిపడ్డారు ప్రస్తుతం సిట్ విచారణలో బీఆర్ఎస్ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తప్పు చేయని వారు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు అంటే మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరేమన్నా ట్యాపింగ్ అయినా మిమ్మల్ని విచారణ పిలిచి మీరు వెళ్తారా? ట్యాపింగ్ ఎవరిది కాలేదో ఇప్పటికి ఎవరికి అర్థమవుతలేదు. ట్యాపింగ్ అనేది మొత్తము అందరి అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళకి ట్యాపింగ్ జరిగింది అనేది సమాచారం. మరి ఇప్పటి వరకు ఎంతమందికి అయింది అనేది ఏందనేది తెలియడం లేదు. మరి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే. సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది. ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ AI ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ మొన్ననే మనం చూసినాం ఒక IPS ఆఫీసరు భార్య కూడా ఆమె ద్వారా కూడా 2 కోట్ల పై చీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లకి ఇది చేశారని అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా నిలవది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనుక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది సిట్ వాళ్ళు మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నారు. అది తవ్వినా కొద్దీ అదేదో అంటారు కదా, ఇది మన వెళ్తూనే ఉన్నాయి సమాచారాలు. కాబట్టి దానికి అంతులేని కథలాగా మారిపోయింది ఇది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది? ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు, మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ చెప్పారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని, వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకపోతే మంత్రుల సమాచారాన్ని కానీ ఇలాగా తీసుకోవడం అంటే మనుషుల మీద మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే. అప్పుడు సొంత నీడని కూడా నమ్మితే ఈ నీడ ప్రమాదకరంగా ఉందేమో అని చెప్పి అలాగా ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక తప్పు చేసేవాడు ఏం ఆలోచిస్తాడంటే వేడుదుట్టోడు కూడా ఆ తప్పులు చేస్తుండేమో అనుకొని ఆ తప్పులు ఏందో అనేది పట్టుకునాలని ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళు అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకు వ్యతిరేకంగా మేము చేసే తప్పులు ఎక్కడ బయట పెడతారో అని వాళ్ళ సమాచారాన్ని తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే విధంగా, ప్రజల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేసి అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో రౌడీ షీటర్ గంజాయితో మత్తుతో వీరంగం సృష్టించారు. గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే జయరాం కు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును రోడ్డుపై అడ్డంగా పెట్టి వాహనదారులను బెదిరిస్తూ హల్చల్ చేశాడు. రౌడీ షీటర్ అజయ్ తప్పించుకుంటుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులను చూసిన అజయ్ గంజాయి ప్యాకెట్లు బయటకు పడేశారు. అతన్ని అరెస్టు చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. బాబు
కారు కాదు ఇది, ఫోన్లో అలచల్ చేశారు నా కొడుకులు. మధ్యాహ్నం పోయారు సార్, ఊర్లో నుంచి బయట మధ్యాహ్నం నుంచి ఉన్నారా? ఎక్కువ మళ్ళీ ఇస్తారా? నువ్వు కూర్చోరా, కూర్చో. నీకు పంపిస్తాము. ఎవరికి ఇస్తాం పనికి టైం కాని వాళ్ళకే కూర్చొని చెప్పి ఊరనే కూర్చోమంటే నీకు అర్థం కదా బాబు? ఏమి వాళ్ళ పంపిస్తామంటే ఏమి బాబు? ఫోన్ గీడు పక్కన పెట్టు, ఆడికి పంపిస్తారా? పంపిస్తామంటే గినాలను ఆయన మాటలు కాదు నేను చెప్పేది విను. సార్ వస్తాడు, సార్ రాని చెప్పండు. సారు వేరే సార్ వస్తాను సార్ నా పిల్లం భాషను భరించలేను సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ మీకే ఉన్నారు సార్, అర్థం చేసుకోండి సార్ కొంచెం. సార్ నా పిల్లం భాషని భరించలేను సార్, ప్లీజ్ సార్ ఎప్పుడు అర్థం చేసుకోండి సార్. నా పిల్లం భాషని భరించలేను సార్. స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకు వద్ద తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కాలేజీ హాస్టళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వము కాలేజ్ కోర్సులు చదువుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 8,000 నుంచి 9,000 బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. తప్పని ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 నెలల కింద ఏమన్నాడు, దశల వారి ఇస్తా అన్నాడు. దశల వారి అని 200-300 కంటే ఎక్కువలే. ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు ఏమంటారు, ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు. హాల్ టికెట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా, వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి? కోర్స్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, చదువుతున్న ఎగ్జామ్ రాసిన వాళ్ళకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులకు రానివ్వడం లేదు. విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలను, ఫీజులు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఫీజుల
రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తిరగాలి. ప్రతి కుటుంబంలో కాలేజ్ కోర్సులు, పీజీ కోర్సులు చదివే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక అమెరికన్ సంస్థ నల్లగొండ జిల్లాలో సర్వే చేస్తే ప్రతి ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత తెలుగు సమాజానికి గర్వకారణం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉన్నత విద్యావంతులు ఈ పీజీల స్కీమ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు. దీన్ని గుర్తెరగకుండా ఈ చిన్న కులాలు చదువుతున్నాయి, వీళ్ళని చదవనీయొద్దు కుట్రతోటి అంచివేసినటువంటి కుట్ర. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రం పహాడు శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతర సందర్భంగా విద్యుత్ ఏడీ దేవేందర్ మీడియాతో మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ప్రతిరోజు విద్యుత్ వలన ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. 5 ఏఈలు 30 మంది సిబ్బందితో విధులు నిర్వహించడం జరుగుతోందని, వారికి కేటాయించిన ప్రాంతాల్లో నైట్ పెట్రోలింగ్ చేస్తూ లోపాలను గుర్తిస్తూ వాటిని సరిచేస్తారని ఏడీ తెలిపారు. విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈలు వెంకటేశ్వర్లు, రమేష్, చందులాలు, రాహుల్, శ్రీనివాసు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ ఏడీని నేను, మా దామేరే ఏఈ గారు, మా స్టాఫ్ సిబ్బంది, ఆత్మకూరు స్టాఫ్ సిబ్బంది, దామేర స్టాఫ్ సిబ్బంది, అలాగే వేరే సెక్షన్ స్టాఫ్ కూడా రిక్వైర్మెంట్ బట్టి వేసుకున్నాము. మేము ఇక్కడ ఈ ఏరియాలో 315 kV 2 DTRలు ఎరెక్షన్ చేశాము, 160 kV 2 ఎరెక్షన్ చేశాము. అట్లాగే కాలనీలలో 25 kV 4 ఎరెక్షన్ చేశాము. టోటల్ లోడు 1260 kV DTRలు ఎరెక్షన్ చేశాము. జాతర ప్రాంగణంలో ఈవో గారు చెప్పిన ప్రకారము 700 లైట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. 700 లైట్స్, ఒక్కొక్క లైట్లు 120 వాట్స్తోని అప్రాక్సిమేట్గా 84 kW లోడు వాళ్ళు అరేంజ్ చేస్తే మేము 1200 kV లోడు మేము అరేంజ్ చేశాము. కాబట్టి ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ఈ జాతరను సక్సెస్ చేస్తామని భావిస్తున్నాము. దీన్ని కూడా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాతరలో కరెంటు చాలా ఇబ్బంది అలా జరగకూడదు ఇలా చెప్పేసి పోయినసారి ఎలాంటి ఇంటరప్షన్ లేదు, ఈసారి కూడా ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేస్తాం. పోయినసారి ఈ ఏరియాలో స్క్రీన్ ఒకటి వోల్టేజ్ కొంచెం ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ వితిన్ 15 minutes మళ్ళీ వేరే DTR సప్లై ఇచ్చి చేశాము. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఈ ఏరియాలో ఇదివరకు ఒక DTR అడిషనల్గా లేకుండా ఉంటే ఈసారి అడిషనల్ DTR పెట్టాము. కాబట్టి ఆ పరిస్థితి రాదు. ఈసారి సిబ్బంది ఎంతమంది పాల్గొంటున్నారు సార్? 54 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అంటే ఇక్కడ జాతర ప్రాంగణంతో సహా మళ్ళీ ఇప్పుడు మనకు సప్లై జోగంపల్లి నుంచి వస్తుంది, తీసుకుంట నుంచి వస్తుంది, దామేరు నుంచి వస్తుంది. ఇక్కడ కూడా అలర్ట్గా ఉంటే అక్కడి నుంచి ఏమైనా లైన్ ప్రాబ్లం ఉంటే కూడా చూసుకోవడానికి మొత్తం 54 మెంబర్స్, 5 ఏఈలు, 4 సబీనియర్లు, స్టాఫ్, అన్మ్యాను, ఆర్టిజన్స్ అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా. ఏఈలు ఎక్కడెక్కడ సార్? ఎంతమంది? 5 ఏఈ గారు ఇక్కడ ఒకటి ఏఈ గారు, మళ్ళీ కోళ్ళ ఫారం దగ్గర ఒక ఏఈ గారు, మన గద్దెల దగ్గర ఒక ఏఈ గారు, మన చోళపల్లి రోడ్డు దేవ రైస్ మిల్లు ఇవతలో ఒక ఏఈ గారు, మన పెద్దపూరు సబ్ స్టేషన్లో ఒక ఏఈ గారు. మళ్ళీ ఈ 5 ఏఈ గారే కాకుండా పెట్రోలింగ్గా మన ఆత్మకూరు ఏఈ, నేను జనరల్గా మెయింటైన్ చేస్తాము. ఏఈకి ఒక సబీనియరు, మళ్ళీ ఒక లైన్ ఇన్స్పెక్టరు, ఒక లైన్ మ్యాను, ఒక జేఎల్ఎం, 2 అన్మ్యాన్లు, ఆ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ పేరు చెప్పండి. దేవేందర్ అండి, పరకాల. తెలంగాణలోని మినీ మేడారం జాతరగా పేరు పొందిన అగ్రంపాడు జాతరలో పరకాల ఎక్సైజ్ సిఐ తాతాజీ పర్యవేక్షణలో ఎక్సైజ్ కంట్రోల్ రూమ్ను 30 మంది సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్సైజ్ సిఐ తాతాజీ తెలిపారు. జాతరలో గుడుంబ, కల్తీ మద్యం విక్రయాలు బెల్ట్ షాపులు నిర్వహించకుండా 3 బ్రాంచులుగా విభజించి 24 గంటలు మా సిబ్బంది అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చిన భక్తులు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసిన షాపులలోనే మద్యం విక్రయాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ వై జ్యోతి, సులోచన, రజిత, శ్రీనివాస్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. hello
అగ్రంపాడ జాతరను పురస్కరించుకొని మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మొత్తము మాకు 20 అంటే మా పర్కాల స్టేషన్ నుంచే కాకుండా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి, వరంగల్ అర్బన్ స్టేషన్, హన్మకొండ స్టేషన్, తర్వాత వర్ధన్నపేట, నర్సంపేట స్టేషన్ నుంచి కూడా స్టాఫ్ని, ఆఫీసర్స్ని మాకు ఇక్కడ అలాట్ చేయడం జరిగిందనమాట. మొత్తం 30 మంది స్టాఫ్కి ఇక్కడ అలాట్ చేసిండ్రు. ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి మొత్తం స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ని 3 టీములుగా చేసినాం. 24/7 ఒక టీము ఉండేటట్టుగా మా టీములుగా డిస్ట్రిబ్యూట్ చేసి కొంతమంది ఆఫీసర్స్ టీం ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఒకరు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఒకరు, తర్వాత నైట్ ఒక టీం ఉండేటట్టుగా మొత్తం చేస్తున్నాం. ఇక్కడ ఆథరైజ్డ్గా 2 ఈవెంట్ పర్మిట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ 2 షాపులు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఇక్కడ అవసరమైనటువంటి ప్రభుత్వ మద్యం తాగే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అది కాకుండా అనధికార మద్యం కానీ లేదంటే కుటుంబాలు లాంటివి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించే పర్పస్లో మేము రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లాంటివి ఉన్నా కూడా వాటన్నిటిని రాకుండా చూడడం, వచ్చినా కూడా వాటిని పట్టుకొని కేసులు చేయడం జరుగుతుంది. దానికోసం మేము ఇక్కడ ఉండే కంట్రోల్ రూమ్ ఉండడమే కాకుండా మొబైల్ టీం కూడా ఉంటుందన్నమాట. ఇవి మొత్తం తిరిగి దీన్ని మానిటర్ చేస్తారు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు మన ఎక్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మందు తాగి ఏదైనా కంటి మధ్య లాంటివి వచ్చి వాళ్ళ ఇటువంటి సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేటందుకు అప్రమత్తంగా డ్యూటీ నిర్వహించడం జరుగుతుంది. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి బెల్ట్ షాప్లకు ఏమైనా ఆథరైజ్గా ఏమైనా అవకాశాలు ఇచ్చారు? ఎటువంటి బెల్ట్ షాప్లకు ఆథరైజ్ అవకాశాలు అంటే గతంలో కూడా ఇక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా మందు విక్రయాలు చేసినారు. అలాంటివి మీరు ఏమైనా వాటి మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారా మీరు? అంటే ఇప్పుడు ఇక్కడ ఆథరైజ్డ్ షాపే ఇచ్చినాం కాబట్టి బెల్ట్ షాప్ అనేది ఇష్యూ లేదు. ఆథరైజ్డ్ షాపే ఉన్నది కాబట్టి ఆథరైజ్ షాప్లే కొనుక్కుంటారు కదా. అంటే మందు విక్రయాలు కూడా బాగా ఎక్కువ ధరలు పెట్టి చేస్తున్నారని ఒకటి వినికిడి. గతంలో కూడా కానీ ఇప్పుడు కూడా అలాంటివే జరుగుతున్నాయని ఒక వినికిడి. అంటే ఎక్కువ ధర అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈవెంట్ తీసుకుంటారో వాళ్ళకి నార్మల్గా వచ్చే రేటు కంటే 25% ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఎంఆర్పీ కంటే కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పితే వేరే ఆథరైజ్డ్ మీరు చెప్పిన రేట్లకే ఇస్తున్నారు వాళ్ళు. హనుమకొండ జిల్లా కేఎల్ఎన్ రెడ్డి కాలనీ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డు స్కై డెంటల్ హాస్పిటల్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ క్యారీ మీడియాతో మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రజలకు తక్కువ ఫీజులతో అత్యాధునిక పరికరాలతో సేవలు అందించాలనే ఉద్దేశంతో స్కై డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెవరెండ్ ఐజాక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ దినం స్కై డెంటల్ అనే క్లినిక్ని మేము ఓపెన్ చేసి ఉన్నాము. దీనికి రిబ్బన్ కటింగ్ గాను మాకు మన ప్రియతమ నాయకులు శ్రీ నైని రాజేందర్ రెడ్డి గారు వచ్చి దీన్ని ఆవిష్కరించారు. మరియు ఇక్కడ ముఖ్యంగా ఈ హనంకొండ, వరంగల్, కాజీపేట ప్రజలందరికీ ఇక్కడ దంత చికిత్సలు అందించాలని నేను డాక్టర్ కేరీని మేము ముందుకు వచ్చి ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ జరగబోయే ప్రతి క్లినిక్ని మేము వెరీ కేర్ఫుల్ అండ్ క్లీన్గా మేము చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి ఉన్నాము. అండ్ ఇక్కడ మరి ముఖ్యంగా ఇది ఎస్టాబ్లిష్ చేయబడిన ప్రాంతం సర్కిట్ హౌస్ రోడ్, కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఈ కేఎల్ఎన్ రెడ్డి సర్కిల్లో ఆవిష్కరించబడి ఉన్నది. మీరు మీ అందరికీ, ఈ పట్టణ నివాసులందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ప్రతి ట్రీట్మెంట్ని మేము కేర్ఫుల్గా, క్షుణ్ణంగా చేయాలని మేము ఉద్దేశంతో మేము దీన్ని ప్రారంభించి ఉన్నాము. అండ్ ఎస్పెషల్గా ఈ ఏరియా వారికి లైక్ కేఎల్ఎన్ రెడ్డి ఎక్సైజ్ కాలనీ, అదాలత్ మరియు ఇతర హౌసింగ్ బోర్డ్, ఎన్జిఓస్ కాలనీ, ఈ ప్రాంతం అందరికీ మేము సహకారంగా ఉండాలి, అందించాలి, సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి ఉన్నాము.
డెంటల్లో ప్రాముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే మనకు ఏ డెంటల్ హాస్పిటల్ వివిధ హాస్పిటల్కి వెళ్తే మనకు ఉన్నది లేని అని కాకుండా ప్రిసైజ్ అండ్ స్పెసిఫైడ్గా వర్క్ చేయాలనే ఉద్దేశం మరియు ఇంప్లాంట్స్ ఎస్పెషల్గా ఇంప్లాంట్స్ కాన్సన్ట్రేట్ చేసి చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళచ్చు. నేను ప్రీవియస్గా వివిధ సంస్థలలో పని చేసి ఉన్నాను. నేను ఢిల్లీలో ఒక 1 year చేసి ఉన్నాను. అండ్ మరియు క్లో డెంటల్ అనే నేషనల్ హబ్ క్లో డెంటల్ అని ఉంటుంది. దాంట్లో కూడా నేను హైదరాబాద్లో ఒక 2 years వర్క్ చేశాను. మరియు జూబ్లీ హిల్స్లో వివిధ క్లినిక్స్లో ఎస్థెటిక్ డెంటల్స్ అనే వివిధ క్లినిక్స్లో నేను కార్పొరేట్ క్లినిక్స్లో నేను వర్క్ చేసి ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు. బీఆర్ఎస్ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గంజాయి మత్తులో రౌడీ షీటర్ హల్చల్. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును రోడ్డుపై అడ్డంగా పెట్టి వీరంగం. విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టిన ఆర్ కృష్ణయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.